రాష్ట్రంలో ఒక దిక్కు పొలిటికల్ బాంబుల ఇష్యూ నడుస్తుంటే తనను డ్రగ్స్ కేసులో ఇరికించాలి అని చూశారని కౌశిక్ రెడ్డి ఇంకొక సంచలనానికి తెరలేపారు. అసలేంటి డ్రగ్స్కి సంబంధించి ఆయన్ని ఎందుకు ఇరికించాలనుకున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేక అంశాల మీద మాట్లాడేందుకు మనతో పాటు కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు, అసలు ఏంటి డ్రగ్స్, మీకు ఎట్లా అనుమానం వచ్చింది, మిమ్మల్ని ఎందుకు ఇరికియాలనుకున్నారు, మొత్తం చెప్పండి. అసలు ఆ రోజు ఏమైంది అంటే, వాస్తవంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మూసీ మీద పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం జరిగింది, ఈ 1,50,000 కోట్ల స్కామ్ మీద. ఇటు హరీష్ రావు గారేమో రైతు రుణమాఫీ మీద, రైతులకి ఇంకా పూర్తిగా రుణమాఫీ చేయలేదు అసలు. తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము, మా ఎమ్మెల్యేలు అందరం కూడా చాలా గట్టిగా ఆయన 6 గ్యారెంటీలు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అసలు వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి ఎట్లా అనేది ఫస్ట్ నా మీద ట్రై చేసింది. ఒకరోజు నా బంధువుల ఇంటికి నేను డిన్నర్కి పిలిస్తే పోయినా. నేను పోయేది నాకు పిలిచిన వాళ్ళకి తప్పితే తెలియదు ఎవరికి. 100% నా ఫోన్ ట్యాపింగ్ చేసి నేను ఆడికి పోతున్నా అని వీళ్ళకి తెలిసి, మరి నేను పోయిందేం సాటికేం పోలే. నేను పోయేది నా సెక్యూరిటీతోని, నా పిఏలు, నాతో ఉన్న 10 మంది స్టాఫ్ అందరం కలిసి పోయినాం. పోయిన తర్వాత నేను పోయిన 5 మినిట్స్కే 2 డిఎస్పీలు, 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి వాళ్ళతోనే డ్రగ్స్ పెట్టించుకొని తీసుకొని వచ్చి, నేను పోయిన వారి దగ్గరికి ఆడ డ్రగ్స్ పెట్టి ఈయనని డ్రగ్స్ తీసుకుంటుండని ఇరికియాలనే ప్రయత్నం ఈయన చేసిండు 25 రోజుల క్రితం. కానీ ఆయనకు తెలియని పెద్ద సీక్రెట్ ఏంటంటే నేను మందే దాగా, అసలు నేను మందే దాగా. ఆడికి వచ్చిన తర్వాత నేను చాలా గట్టిగా మాట్లాడిన ఆడున్న డిఎస్పీ గారితో, సిఐ గారితో. తమాషాలు చేస్తే మంచిగా ఉండదు, నేను ఈ నుంచే లైవ్ మాట్లాడతా, ఫోన్లు పెడతాం, నేను ఈ ఫంక్షన్కి వచ్చినా పిలిచిను, నేను పోతున్నా, మీరు ఆపడానికి వీలు లేదు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారిని పిలిచి అసలు ఒక పని చెప్తే అసలు అది ఫిక్స్ చేయకుండా ఆయన ఎందుకు ఇచ్చిపెట్టిర్రు అని ఇలా తిట్టిన బూతులు తిట్టిండు శివధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, శివధర్ రెడ్డి గారిని తిడితే శివధర్ రెడ్డి గారు ఈ సంబంధించిన డిఎస్పీలని, సిఐలని, ఎస్ఐలని, కానిస్టేబుల్ని పిలిచి ఈయన తిట్టిండు. నాకు చెప్పింది ఎవరంటే అల్ల నుంచి అటెండ్ అయిన ఉండోళ్ళే, అల్ల నుంచే 4-5 నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా అన్న మా మనసు ఒప్పలేదు ఇట్లాంటి తప్పుడు పని చేయమని, అంటే మా మనసు ఒప్పలేదు అని వాళ్ళు చెప్పింది. ఇట్లాంటి చిల్లర పనులు చేయవచ్చా? ఇది కరెక్టా? అసలు రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నీకు కేసీఆర్ గారి కంటే మంచి పేరు రావాలనుకుంటే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు, నువ్వు రైతు భరోసా అది ఇవ్వడం చేత కాదు. ఇలా కేసీఆర్ గారు పూర్తిగా ₹1,00,000 రుణమాఫీ చేసిండు, నువ్వు పూర్తిగా 2 లక్షలు చేస్తాను అది చెయ్యి. ఇలా అద్భుతమైన కరెంట్ 24 గంటల ఫ్రీ కరెంట్ కేసీఆర్ గారు ఇచ్చిండు, నువ్వు అదే కంటిన్యూ చేయి. ఇలా హైదరాబాద్లో పవర్ కట్ లేకుండా నో పవర్ కట్ జోన్ క్రియేట్ చేసిండు, కానీ ఇలా హైదరాబాద్లో రోజు కరెంట్ పోతుంది నాయకత్వం. ఇలా రైతు బీమా అనే పథకము, దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే ఆ దినవారం తిరగకంటే ముందే ₹5,00,000 అకౌంట్లో వేసినాం. ఇవాళ మీరు 3-4 నెలలకు కూడా వేస్తలేరు. ఇలా తాతలకు అవ్వలకి కేసీఆర్ గారు ₹2,000 పెన్షన్ ఇచ్చిండు, నువ్వు 4,000 ఇస్తాను. ఇలా నేతన్నలకి, గౌడన్నలకి, ఇలా వితంతులకి, ఒంటరి మహిళలకి కేసీఆర్ గారు ₹2,000 పెన్షన్ ఇచ్చిండు, నువ్వు ₹4,000 పెన్షన్ ఇస్తాను. వికలాంగులకి కేసీఆర్ గారు ₹4,000 పెన్షన్ ఇచ్చిండు, నువ్వు ₹6,000 ఇస్తాను. కేసీఆర్ గారు ఆడబిడ్డలకి కళ్యాణ్ లక్ష్మి ₹1,116 కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, నువ్వు తులం బంగారం ఇస్తామన్నావు. ఇవాళ కేసీఆర్ గారు ఆ ఆడబిడ్డ గర్భిణీ శ్రీ అయ్యి హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మగబిడ్డ పుడితే 12,000 ఇచ్చిండు, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు. ఆ తల్లి బిడ్డలని ఇంటికాడ దింపిండు. ఇలా ఆ కేసీఆర్ కిట్ పథకం అనేది బంద్ చేసినాం. ఇలా కంటి వెలుగు కేసీఆర్ గారు ఆ తాతలకి, అవ్వలకి, ఎవరికైనా సరే కళ్ళ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఫ్రీగా సర్జరీలు చేసిండు, ఇలా ఫ్రీగా వాళ్ళకి అద్దాలు ఇచ్చిండు, ఆ పథకమే బంద్ చేసినావు. ఇవన్నీ ఏమైనాయి? మరి మహిళలకి నువ్వు ₹2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నావు, ఏమైంది అని అడిగితే అది చేయడు. కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1,60,000 కుటుంబాలకి జాబులు ఇప్పించిండు. ఇంకా వీళ్ళు ఇచ్చిన పత్రాలు ఇంకా 30,000, 60,000 ఆ పత్రాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి, శాంక్షన్ చేసినాయి. మరి నువ్వు 2 లక్షల జాబులు డిసెంబర్ వరకు ఇస్తాను, ఎందుకు ఇస్తలేవు? అది చెయ్యి, అది చేతన కాదు. ఇవన్నీ అడిగితే మిమ్మల్ని డ్రగ్స్లు ఇరికిస్తాం, మీరు ప్రజల పక్షాన నిలబడితే మిమ్మల్ని మీ పేగులు వీకి మెడలు వేసుకుంటాం, మీ కండ్ల గుడ్లు వీకి గోటీలాడతాం. ఇవా చేసేది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇవా? బండ్లు ఇచ్చి బండ్లతో మిమ్మల్ని తొక్కిస్తాం, మిమ్మల్ని బెదిరిస్తాం, మీరు చేస్తే, మీరు మాట్లాడితే ఏదంటే అది మేము చేస్తామని చెప్తే ఇక్కడ మేము భయపడడానికి ఇవ్వడం లేదు. ఖచ్చితంగా
నువ్వు ఏవైతే 6 గ్యారెంటీలు ఇస్తావని చెప్పినవో అది ప్రజలకి ఇచ్చే వరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము. మీ పార్టీ నేతలందరూ డ్రగ్స్ టెస్ట్కు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అరే వాళ్ళు. మీకు 100% మీకు సరిత గారు నేను క్లారిటీగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్లో మళ్ళీ ఇలా కూడా చెప్తా ఉన్నాను. 1,00,000 వాళ్ళు మేము డ్రగ్ టెస్ట్కి రెడీగా ఉన్నాము. మేము యూరిన్ శాంపిల్స్కి ఆ బాటిల్స్ కూడా కొనుక్కొని రెడీగా ఉన్నాము. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు వస్తలేరు? నేను చక్కగా చెప్తున్నా, మీకు దమ్ముంటే రేపే అసెంబ్లీ పెట్టు, రేపు అసెంబ్లీలోనే అందరిని పిలిచే అక్కడనే డ్రగ్ టెస్ట్ చేసే కథం, ఇష్యూ క్లోజ్. ఇలా పంపించకుండా ఒక 2 జోకర్ గాలని పెట్టి, వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ నా మంచి ఫ్రెండ్, వాస్తవంగా నేను తిట్టాలని లేదు ఇవాళ. కానీ ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, హైదరాబాద్లో కార్పొరేటర్ గెలవలేనోడు ఇలా నా మీద మాట్లాడుతా అంటే అది కూడా నాకు అనడం ఇష్టం లేదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి. ఒకడు వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ ఉన్నాడు మాట్లాడితే నేను ఏం చెప్పాలి? ఇవాళ నేను చక్కగా రేవంత్ రెడ్డి గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా. మేము మొత్తం మా ఎమ్మెల్యేలం రెడీ ఉన్నాం, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రావడానికి రెడీగా ఎందుకు లేరు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా భువనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏడి, నల్గొండ ఎంపీ అయిన రఘు ఎక్కడ వేయండు, పెద్దపల్లి ఎంపీ అయిన వంశీ ఎటు వేయండు, తతిమ ఎంపీలు అందరు ఎటు వేయరు, ఇలా ఎమ్మెల్యేలు అందరు ఎటు వేయరు, ఈ 64 మంది ఎమ్మెల్యేలు ఎటు వేయరు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తలేరు? మొన్న మా దాంట్లో అమ్ముడు పోయిన 10 మంది వాళ్ళు ఎటు వేయరు, ఎందుకు వస్తలేరు? మరి నిన్న మొన్న గిట్ట ఏమైనా వాళ్ళు డ్రగ్స్ తీసుకురేమో భయపడుతున్నారు చేయడానికి టెస్ట్. మేమైతే రెడీగా ఉన్నాం, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు. రాష్ట్రంలో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు అవన్నీ కాకుండా ఫ్యామిలీ పార్టీల దిక్కు, డ్రగ్స్ దిక్కు ఎందుకు చర్చ జరుగుతుంది? ఎందుకు చర్చ అంటే సరిత గారు, ఆయన ఇచ్చుడు చేత కాదు, ఆయనకి చేసుడు చేత కాదు, ఏదో ఒక సెన్సేషన్ చేయాలి. ప్రజలకి 6 గ్యారెంటీలు నువ్వు ఎందుకు అమలు చేస్తలేవు, రైతులకి రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేస్తలేవు అంటే దానికి జవాబు ఉండదు. రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు అంటే దానికి జవాబు ఉండదు. ఇలా సన్నలకి దొడ్డు బియ్యానికి వాళ్ళ మేనిఫెస్టోలోనే 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఒక్క గింజ కూడా కొన్నది లేదు. ఇలా ఇవన్నీ అడుగుతున్నాము, ఈ మహిళలకి 2,500 ఇస్తాను, ఇవన్నీ అడిగితే దీనికి డైవర్ట్ చేయాలి, ఏదో ఒకటి ప్రజల మలుపులు. చాలా అతి తెలివి అనుకుంటున్నాడు. రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీకి, రాసి పెట్టుకోరు మీరు, ఇది గ్యారంటీగా చెప్తున్నాను. నిన్న రాత్రి నుంచి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, దీపావళికి పొలిటికల్ బాంబులు రాబోతున్నాయి అంటున్నారు. మీరు రెడీగా ఉన్నారా పొలిటికల్ బాంబులను ఎదుర్కొనే? దీపావళి ముందే వస్తుందని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. వాళ్ళ పొలిటికల్ బాంబు ఏంటంటే ఈ డ్రగ్స్లు పెట్టి ఇరికిచ్చుడు పొలిటికల్ బాంబు, ఇదానే బాంబులు. నీకు చెప్పినా కదా, బాహుబలి సినిమా తీద్దాం అనుకుండు, అది తుస్సుం అన్నది చాయ్ బలి అయిపోయింది. కానీ ఆయన చెప్తుండే కదా రాజమౌళిని నేను అని చెప్తున్నారు కదా, నిన్న చేసిన చిట్ చాట్ లో కూడా రాజమౌళి లాంటి ఆయన రాజమౌళి అనేది కరెక్ట్, ఆయన మంచి డైరెక్టర్ దేనికంటే రాజమౌళి ఏమో పాపం హిట్ డైరెక్టర్, మన రేవంత్ రెడ్డి రాజమౌళి ఏంటంటే ఫ్లాప్ డైరెక్టర్. రాజమౌళి ఏమో సినిమాలు హీరో కావడానికి తీస్తాడు, ఈడేమో డైరెక్టర్ దేనికంటే డ్రగ్స్ పెట్టి ఇరికియాలని తీసుడు, ఇంకా లేకుంటే వీడు ఏడ దొరుకుతాడు వీని ఒత్తాలని పెట్టుడు, ఎమ్మెల్యేలను ఎట్లా కొనుక్కోవాలని చెప్పుడు, దీనికి డైరెక్టర్ కరెక్ట్ ఆయన చెప్పుకుంది, ఆయన కరెక్టే చెప్పింది. అంటే ఫ్యామిలీస్ని కూడా రాజకీయాలలోకి తీసుకురావడం మొన్న రాజపాకాల ఇష్యూలో చూసినాం. అంటే కేటీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేకనే వాళ్ళ ఫ్యామిలీని కూడా దీంట్లోకి తీసుకొస్తున్నారు అనుకుంటున్నారా? 101% సరిత గారు, అది రాజపాకాల గారికి అసలు కాదు టార్గెట్ వాళ్ళది. ఆ రోజు రాజపాకాల గారు అంటే కేటీఆర్ గారు బామ్మడిది. వాళ్ళ కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ బావలని, అక్కలని, చెల్లెలని, అన్నలని, తమ్ములని అందరూ పిలుచుకుంటాం కదా. ఇలా తెలంగాణ సంస్కృతి అయింది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం వాళ్ళకి ఏం చేస్తాము, ఓ కోడి పుంజు కోసి పెడతాము, ఓ పొట్టేలు కోస్తాము, ఇంత మందు పెడతాము, మందు ముక్క వేపి మంచిగా మర్యాద చేసి పంపుతాం. ఇది తెలంగాణ సాంప్రదాయం. ఎక్కడైనా అది కూడా చేసుకోవద్దు. ఈ తెలంగాణలో ఎవడు ఉండొద్దు, ఎవరింటికి దావత్ రావద్దు అంటే ఏందన్నట్టు అది. ఇలా వాళ్ళ రిపోర్ట్లనే వాళ్ళు చేసింది ఏంది, కొండందవి ఎలిక తీసినట్టు ఏం చేసిర్రు, ఆడికి పోయిన తర్వాత మొత్తం తీసి వాళ్ళ పంచనామా రిపోర్ట్లు ఏం చెప్పారు, ఇక్కడ డ్రగ్స్ ఏం లేవు, ఖాళీ ఎక్స్ట్రా లిక్కర్ బాటిల్ ఉన్నాయి అన్నాడు. దీనికి ఏమైనా ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ వాళ్ళ మొత్తం మంత్రి ఇంట్లోకి ఇవాళ ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఏ మంత్రి ఇంట్లో అన్నా, ఏ ఎమ్మెల్యే ఇంట్లో అన్నా 2-3 బాటిల్లో 4-5 బాటిల్లో ఫారెన్ లిక్కర్ లేకుండా ఉంటుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఏం చేద్దాం అనుకుంటారు అసలు ఈ తెలంగాణ, అసలు ఈ రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థమే అవుతలేదు. అసలు కేసీఆర్ గారు పేరు లేకుండా చేస్తా అంటున్నారు, ఎట్లా చూస్తారు మీరు? ఇట్లా మీకు ఒక్కటే చెప్తా, ఇంతకుముందు కూడా చెప్పిన, కేసీఆర్ పేరు
తలుసుకోకుండా ఏ ఒక్క మీటింగ్ అన్నా ఇవాళ దాకా రేవంత్ రెడ్డి గారు చేసిండా? ఇవాళ అది రేవంత్ రెడ్డి లాగా తలమాసిన పెయింటర్ రాసిన పేరు కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో అతికపోయిన పేరు. తూడిస్తే పోదు, రాస్తే ఉండదు. అది గుండెలకి అతికపోయిన పేరు కేసీఆర్. కేసీఆర్ ఎంత గొప్పోడంటే ఇలా కేసీఆర్ ఇంట్లో నుంచి రాకుండా, కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండా ఇలా ప్రతి పేపర్లో హెడ్లైన్స్ కేసీఆర్, ఇలా ప్రతి ఛానళ్ళల్లో హెడ్లైన్స్ కేసీఆర్, ప్రతి సోషల్ మీడియాలో నడుస్తుంది కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్ మిస్టర్ రేవంత్ రెడ్డి. 144 సెక్షన్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. 2-3 రోజుల్లో దీపావళి బాంబులకి అనుగుణంగానే ఈ సెక్షన్ వచ్చింది అనే ఒక చర్చ కూడా ఉంది. మీరు దానికోసం అరే ఏ బాంబు అన్న పెట్టుకొని పోయి వాళ్ళ బాంబులు అన్ని బాంబులకి రెడీ ఉన్నాం మేము. ఏం చేస్తారా, ఎక్కువ జైలుకి పంపుతారు అంతే కదా. రెడీ ఉన్నాం భయ్. తెలంగాణ ప్రజల కోసం జైలుకు పోవడానికైనా మేము రెడీగా ఉన్నాం. దాంతో అయ్యేది ఏమీ లేదు. ఖచ్చితంగా మళ్ళా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళకి డెఫినెట్గా దెబ్బ తగలబోతుంది. రేవంత్ రెడ్డి మాట్లాడినలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బండి సంజయ్ కూడా నిన్న కొన్ని మాటలు మాట్లాడారు. మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాము అంటున్నారు. ఇప్పుడు తలుచుకోలేనిది. ఇప్పుడు అసలు మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా కాంగ్రెస్ బీజేపీ అండర్స్టాండింగ్ నడుస్తుంది. మీరు మొన్న చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఆడికి పంపుతాడు, ఆయన రాగానే ఆగ మేఘాల మీద బండి సంజయ్ గారు స్పందిస్తారు. మళ్ళీ ఆగ మేఘాల మీదనే మొన్న యూత్ అంతా కూడా ధర్నా చేస్తుంటే ఈయన వచ్చి అక్కడ సల్లార్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఇది పూర్తి లవ్ స్టోరీ నడుస్తుంది రేవంత్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది. ప్రజలు అన్నీ గమనిస్తుర్రు. మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఇలా పోలీస్ వాళ్ళకి, ఇలా పోలీస్ కుటుంబాలని, ఇలా పోలీస్ కుటుంబాలు రోడ్లు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. మరి నువ్వు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నావా? నీ సిబ్బంది రోడ్లు అసలు భారతదేశ చరిత్రలోనే, అంటే నేను 40 ఇయర్స్కి వస్తున్నా, నేను నా 39-40 ఇయర్స్లో ఇప్పటిదాకా ఎన్నడూ పోలీసు వాళ్ళు రోడ్లు ఎక్కేది నేను చూడలేదు. ఇలా పోలీసు వాళ్ళు అడిగింది ఏంది? ఏక్ పోలీసింగ్ చేస్తా అని పొంకనాలు కొట్టింది రేవంత్ రెడ్డే కదా. మరి ఆ ఏక్ పోలీసింగ్ చేయమనే కదా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇలా పోలీసు వాళ్ళని, పోలీసు వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ భార్యలని పోలీసు వాళ్ళతోనే కొట్టిస్తారా అండి? దారుణంగా ఈడ్చుకెళ్తున్నారా? ఇది అనే పరిస్థితి. దీనికోసమా మనం తెచ్చుకుంది తెలంగాణ? ఇలా పోలీసు వాళ్ళకి ఏక్ పోలీసింగ్ చేస్తా అని చెప్పిందే నువ్వు కదా. వాళ్ళు అడుగుతుంది న్యాయమే కదా. ఇలా అది అడిగితే 39 మంది కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి 10 మందిని పర్మనెంట్గా తొలగించి, అందులో మొత్తం మెజారిటీ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద నీకు ఎందుకు అంత కోపం? ఇలా వాస్తవంగా పాపం వాళ్ళు కానిస్టేబుల్ కావడానికి చాలా కష్టపడి చదువుకుని ఉంటారు, ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యి ఉంటారు, చాలా పేదవాళ్ళ కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళు కానిస్టేబుల్ అయ్యి ఉంటారు. వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వాళ్ళ కడుపు మీద కొడితే నీకు వచ్చేది ఏంది రేవంత్ రెడ్డి గారు? ఇలా మీరేమో ఇన్ని రోజులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిర్రు, ఇలా ఉద్యోగాలు ఉడబీక్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. నీకు టైం వచ్చినప్పుడు సమాధానం చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. చివరిగా రేవంత్ రెడ్డి 10 నెలల పాలనని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద తుగ్లక్ పాలన. ఈ భారతదేశంలోనే తుగ్లక్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఇది నా ఒక్కని మాట కాదు. ఇవాళ రోడ్డు మీద ఎవరిని అడుగురు, ఇప్పుడు రోడ్డు మీద నిల్చొని ఆపి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందండి, తూతుర్రా మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటాం కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు అందరం అనే కాడికి తీసుకొని వచ్చిండు. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ 10 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే నన్ను అడుగు. థ్యాంక్ యూ.